హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వ్లాగ్ అయితే సండే రోజుది. సండే రోజు నేను మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చేసానండి. సండే రోజు ఇంకా సండే రోజు అయితే బోటి అండ్ మటన్ తీసుకొచ్చాడు మా అన్నయ్య. అయితే ఇంకా మమ్మీ ఎలా వాష్ చేయాలో చూపిస్తుంది. కడగాల ఎన్ని లేసా నిమ్మకాయ కూడా కడగాలంటే అవును, నిమ్మకాయ కూడా వేడికలు తేవాలి. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, మా వదిన అయితే జొన్న రొట్టెలు చాలా బాగా చేస్తుందండి. ఎలా వేస్తుందో చూడండి. ఇంతకుముందు ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా నేను షేర్ చేస్తున్నాను. ఇప్పుడు న్యూ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి ఈ క్లిప్ని యాడ్ చేస్తున్నాను. అందులో వ్లాగ్లో భాగంగా క్లిప్ షూట్ చేశాను. ఈ క్లిప్ అయితే బోటి కర్రీలోకి మటన్లోకి జొన్న రొట్టెలు ఎక్సలెంట్గా ఉంటాయండి. చాలామందికి పూరి అలా ఇష్టపడతారు. ఇప్పుడైతే జొన్న రొట్టె మామూలుగా అందరు తింటూనే ఉంటారు అనుకోండి. ఎక్కువైతే ఇంకా సిటీలో ఉన్న వాళ్ళైతే ఎక్కువగా తినరు కదా, విలేజెస్లో ఉన్న వాళ్ళే బాగా తింటారు కదా జొన్న రొట్టెలు అయితే. కానీ వదిన మాత్రం దొడ్డుగా కావాలంటే దొడ్డుగా, సన్నగా కావాలంటే సన్నగా భలే చేస్తుందండి జొన్న రొట్టెలు. ఇక్కడ అయితే నేను తలకు హెన్నా పెట్టుకున్నాను. ఇంకా ఈ క్లిప్ అయితే మా అన్నయ్య షూట్ చేశాడు. మా అల్లుడికి మా కోడలికి ఇంకా ఇక్కడ అన్నం తినిపిస్తున్నాను. అత్త నువ్వే తినిపి అంటే సరే అనేసి ఇంకా తినిపిస్తున్నాను నేను. ఇంకా మేము వచ్చేటప్పుడు అయితే బాగా ఏడ్చిరండి పిల్లలు. నేను వీడియో కాల్ చేసింది మా మమ్మీ, ఊరు దాటగానే ఇంకా బాగా ఏడ్చిరంట పిల్లలు. నేను ఆ ఫోటోని యాడ్ చేస్తాను మీకు. మాకు కూడా ఇంకా బాధ అనిపించిందండి. ఇంకా 4 days ఉండి వచ్చేసాం కదా, ఇంకా బాధ అనిపించింది పిల్లలు ఏడుస్తూ ఉంటే. చర్చికి బయలుదేరుతున్నాం ఇప్పుడు మేమంతా. చిన్నప్పుడు వేసిందండి మా మమ్మీ జడ. నాకంటే వెళ్ళినప్పుడు అలా వేస్తుందిలేండి. నాకైతే చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కూడా, కాలేజ్కి వెళ్తున్నప్పుడు కూడా మా మమ్మీ వేసేదండి నాకు జడ. అసలు పెళ్ళైనాక కూడా సరిగ్గా రాదు జడ వేసుకోవడం అయితే. ఇంకేం చేస్తామండి, ఇంకా చర్చికి వెళ్ళిన తర్వాత ఇంకా మేము బయలుదేరి 5 o'clock అలా బయలుదేరి వచ్చేసామండి. ఇంకా తప్పదు కదా, మన ఇంటికి మనం రావాల్సిందే. ఇంకా అలా ఒక జన్మలు వెళ్ళిపోతే వాళ్ళు ఏమో చూస్తారు మొత్తానికైతే మేమైతే చర్చికి బయలుదేరిపోయామండి. దగ్గరికి వచ్చిందండి, మీకు బోర్డు కనిపిస్తుంది అనుకుంటా. చూడండి, ఇదే అండి చర్చ్ అయితే. ఫ్రెండ్స్, ఇంకా చర్చ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగే మా మమ్మీ కర్రీ వండేసింది, మసాలా వేయలేదు. ఇంకా వచ్చి మళ్ళీ వేడి పెట్టేసి ఇంకా మా బోటి దోసకాయ కర్రీ చేసిందండి. దోసకాయ అయితే మనం లాస్ట్లో వేసుకోవాలి కదా, ఇంకా అందు గురించి ఇప్పుడు దోసకాయ వేసి మళ్ళీ 2 విజిల్స్కి పెట్టేసింది. ఇంకా మటన్లో కూడా వేసే మసాలా వేసేసి స్టవ్ పైన పెట్టేసి ఇంకా తొందరగా 1:30, 2 అయ్యిందండి. లంచ్ టైం కదా, ఫుల్ ఆకలిగా ఉండే. ఇంకా ఫాస్ట్గా వదినే మమ్మీ కలిసి చేసేసారు. అది షర్ట్ ఏమో వాళ్ళ మమ్మీ తెచ్చిందంట, ప్యాంట్ ఏమో అది. ఎండాకాలం కదా, ఆ రోజు
రోజులు ఉంటానే వారం రోజులు ఎండాకాలంలో కేరళ పోదాం అనుకున్నాను. ఇక్కడికి వచ్చిపోతాం. మిగతా అంతా మీ దుకాణం ఉన్నారు కదా, అప్పటి వరకు నిజంగా పైసలు వేసుకునేది మీరు వస్తాను కూడా మంచిగా అందరం కలిసి పోయేటప్పుడు ట్రైన్ అలసిపోయి ఉంటాం. వస్తున్నాం బాగా ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ అన్ఎక్స్పెక్టెడ్గా బయటికి తీసుకెళ్లారండి డిన్నర్కి. అయితే ఇంకా మేము బయటికి వెళ్ళాము, సండే కదా, ఇంకా పిల్లలు మేము కలిసి అయితే డిన్నర్కి అయితే బయటికి వెళ్ళాము.
ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదే. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారిగా ఎవరైనా నా వీడియోని చూస్తే మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.